కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గం మట్టి ఇసుక భూ మాఫియాలకు కేంద్రంగా మారిందని సిపిఐ ఎంఎల్ లిబరేషన్ జిల్లా స్టాండింగ్ కమిటీ సభ్యుడు సంగటి చంద్రశేఖర్ ఆరోపించారు. బుధవారం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత 2 ఏళ్లుగా మాఫియా కార్యకలాపాలు పెరుగుతున్న రెవెన్యూ, మైనింగ్, పోలీస్ శాఖలు అడ్డుకట్ట వేయడంలో విఫలమయ్యాయని విమర్శించారు. అక్కడి నుండి ఒక 3 ట్రాక్టర్లను స్టేషన్లో పెట్టిట్టు సమాచారం ఉంది. అయితే సాయంత్రానికే ఆ ట్రాక్టర్ను పంపించినటువంటి ఉంది. దాంట్లో జరిగినటువంటి ఆంతరాయం ఏమిటని చెప్పేసి ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఎంలో ఎమ్మెల్యేగా ప్రశ్నిస్తున్నాము. దాంతోపాటు ఉర్లోపల్లి తిప్ప కింద అదే రోజు నైటు అక్కడి నుండి టిప్పర్లు పెట్టి అక్కడి నుండి కానీ 150 పైబడి మట్టి తోలారు. కానీ ఇంత పెద్ద ఎత్తున మట్టి మాఫియా జరుగుతుంటే అధికారులు కళ్ళకు గంతలు కట్టుకొని నిద్రపోతానని చెప్పేసి మేము పరిశీలిస్తున్నాము. ఎందుకంటే ఒక పక్క గత ప్రభుత్వంలో ఇసుక డ్రబ్బింగ్ చేస్తే అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ఏమి శ్రీనివాసపురం దగ్గర 7 కోట్లకు ఇసుక అమ్మినారని చెప్పేసి బతిపేలంతా టామ్ జరుగుతుంది. ఒక పక్క ఇసుక మాఫియా, ఒక పక్క మట్టి మాఫియా, ఒక పక్క భూ మాఫియా. కూటమి ప్రభుత్వంలో ఇన్ని జరుగుతుంటే అధికారులు మాత్రం ఏమాత్రం చర్యలు తీసుకోలేదు. కేవలము ఆర్భాటపు ప్రకటనలు తప్పక ఆర్భాటపు మట్టి మాఫియా రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. మట్టి మాఫియాను అరికట్టడంలో రెవెన్యూ అధికారులు పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. రెవెన్యూ అధికారులు డబ్బు మామూలు మత్తులో పూర్తిగా మునిగి తేలినారు. స్పష్టంగా అర్థమవుతుంది. నిన్నటి రాత్రి నాగల చెరువులో రాత్రి 10 గంటల నుండి తెల్లవారుజామున 4 గంటల వరకు దగ్గర ట్రాక్టర్లతో టిప్పర్లతో 150 నుండి 200 టిప్పులు బిర్చికి అవతల తోలారని చెప్పేసి స్పష్టంగా అర్థమవుతుంది. ఆ అర్థమవుతున్నటువంటి సందర్భంలోనే